హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు మీకు నేను బనానా షర్బత్ చేసి చూపిస్తానండి. సగ్గుబియ్యం బనానా షర్బత్ సమ్మర్లో చాలా బాగుంటుందండి. చల్ల చల్లగా కూల్గా మన బాడీని కూడా కూల్ చేసేస్తుంది. రోజు టీ కాఫీస్ మానేసి ఇలా హాఫ్ కప్ తీసుకున్నామంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండి. కావలసినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బనానాస్ తీసుకున్నాం కదండి. ఫుల్ కప్ మిల్క్, హాఫ్ కప్పు బెల్లము, ఫుల్ కప్పు సాబుదానా అండి. సగ్గుబియ్యం బాయిల్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చియా సీడ్స్ అండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని బనానాస్ని మనము స్లైసెస్ లాగా కట్ చేసి జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు బెల్లం వేసేసి దీనిలో డ్రై ఫ్రూట్స్ అనేది యువర్ విష్ అండి. వేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి వేసుకోండి. లేదు అంటే స్కిప్ చేయండి. నేనైతే ఇలా జీడిపప్పు వేసానండి, చిన్న కప్పు అంటే ఫుల్ టేబుల్ స్పూను. నెక్స్ట్ బాదాం వేసాను, హాఫ్ టేబుల్ స్పూను. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము స్మూత్గా. చూసారా, మన జ్యూస్ రెడీ అయిపోయింది కదండి, బనానా స్మూతీ. ఇప్పుడు దీనిలో మిల్క్ యాడ్ చేసుకుందాం. ముందే మిల్క్ యాడ్ చేసేస్తే అంత పేస్ట్ లాగా అవ్వదండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుంటే చూసారా, సూపర్, చూస్తుంటేనే యమ్మీగా ఉందండి. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాతే మనము సాబుదానా యాడ్ చేద్దామండి. ఎందుకంటే దాన్ని ఎలాగో గ్రైండ్ చేయము కాబట్టి. మీరు బెల్లానికి బదులు షుగర్ అయినా వాడుకోవచ్చు. బెల్లం అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, మంచిది, ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా పెద్దవాళ్ళకైనా హెల్త్కి మంచిది కాబట్టి బెల్లమే యూస్ చేయండి. ఇప్పుడు దీనిలో మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ చియా సీడ్స్ అండి. ఇది కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి కానీ హెల్త్కి కానీ ఒమేగా 3 ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి వాడండి, చాలా మంచిది సమ్మర్ సీజన్లో. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం. మీరు ఇలానే తాగొచ్చు, లేదు కొంచెం కూల్గా అయినా ఫ్రిజర్లో పెట్టుకొనైనా తాగొచ్చండి. చూసారా, మొత్తం మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మనము దీనిలో ఆల్రెడీ నేను ఇలాచీ కూడా వేసానండి. మీరు కూడా వేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదంటే స్కిప్ చేయండి. ఇలాచీ వేస్తే ఏంటంటే ఇలాచీ పౌడర్ స్మెల్ బాగుంటుంది. చూసారా, మన షర్బత్ రెడీ అయిపోయిందండి. సమ్మర్లో మీకు పిల్లలకి ఇస్తే ఇలా వడదెబ్బ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకైతే మంచి డైట్లో పెట్టుకోవచ్చండి. ఇది చాలా మంచిది. మీరు ఇంకొంచెం షుగర్ కూడా తగ్గించుకోండి. సరే, స్వీట్ తగ్గించాలంటే బెల్లం కూడా తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా కప్స్లోకి సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ అండి. మీరు కూడా చాలా వరకు ఇలా లిక్విడ్స్ తాగటానికి ట్రై చేయండి సమ్మర్లో. ఎందుకంటే జనరల్గా మనం ఇంట్లో ఉంటే ఎక్కువ వాటర్ తీసుకోము కాబట్టి ఈ రకంగా తీసుకుంటే ఆయిల్ ఫుడ్ కన్నా చాలా మంచిదండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చూసారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీకు కూడా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇంట్లో ఫ్యామిలీ అందరు ఫిదా అయిపోతారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.